హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా సాసులేమి వాడకుండా స్వీట్ కార్న్ తోటి ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే వీటితో పాటు క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఉల్లికాడలు తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ 1 కప్ స్వీట్ కార్న్ గింజలు, పచ్చి బఠానీ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి తరుగు 1 స్పూన్, జీలకర్ర తీసుకోవాలి. రైస్ కుక్ చేసిన తర్వాత బాగా చల్లారిన అన్నాన్ని మాత్రమే ఫ్రైడ్ రైస్కి తీసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. ముందుగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచ్ అల్లం ముక్క తరిగి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగాలు 6, యాలకులు 6, చెక్క చిన్నవి 2, మరాఠీ మొగ్గలు 2, ఎర్ర పువ్వు చిన్నది, సాజీరా 1/2 టీ స్పూన్, జాపత్రి కొద్దిగా తీసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ వేసుకుందాం. పచ్చి బఠానీ కూడా వేసిద్దాం. మీరు కావాలనుకుంటే వెజిటబుల్స్ని కొద్దిగా స్టీమ్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 6 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారం తక్కువ తిన్నట్లయితే తగ్గించి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దాం. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఆవిరి మీద ఉడికించి తీసుకున్న స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేద్దాం. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టి వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత కాస్త డ్రై అయ్యి గిన్నెకి అంటుకుంటుంది. ఆ స్టేజ్లో కొద్దిగా వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఉల్లికాడలు, కొత్తిమీర వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లికాడలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్ B12, పోలిక్ యాసిడ్లు రక్తహీనతకు చెక్ పెడతాయి. విటమిన్ C, కెరోటినాయిడ్స్ గుండెకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. స్వీట్ కార్న్లో ఉండే ఐరన్, జింక్ పోషకాలు బోన్స్, కిడ్నీలకు హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ని నివారిస్తాయి. జాపత్రిని కూడా వేసేద్దాం. వేసుకున్న మసాలా పౌడర్లు కాస్త ఫ్రై చేసిన తర్వాత గిన్నెకి అంటుకున్నట్లు అనిపిస్తే 2-3 స్పూన్స్ వాటర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మెత్తగా కుక్ అవ్వకూడదు. అలా అని చెప్పి డీప్ ఫ్రై కూడా అవ్వకూడదు. కాస్త క్రంచీగా అనిపించాలి. ఈ విధంగా ఉండాలి అంటే మనం డ్రై అయిపోతున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఏమైనా తగ్గినట్లయితే ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకుందాం. రైస్ ఉడికించి చల్లారబెట్టి తీసుకున్న అన్నాన్ని వేసేద్దాం. కొద్దిగా రైస్ వేసి కలిపి చూసుకుందాం. ఇంకా రైస్ పడుతుంది వెజిటబుల్స్కి అనుకుంటే ఇంకొంచెం రైస్ వేసి కలుపుకోవడమే. కొద్దిగా పెప్పర్ పౌడర్ అలాగే కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుందాం. సాల్ట్ కూడా చూసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడే కలిపేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుని రైస్ బాగా వేడెక్కేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. 2-3 మినిట్స్. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా తీసుకున్నామంటే చాలా సింపుల్గా, క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్వీట్ కార్న్ తోటి చాలా హెల్తీగా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. రెసిపీ ప్రిపేర్ చేస్తూ స్వీట్ కార్న్ తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.